భగవద్గీత నుండి ఒక శ్లోకం. ఓకే, సో ఆ శ్లోకం సీదంతి మమ గాత్రాని వేపతుష్య శరీరినే రోమహర్షశ్చ జయతే త్వక్చైవ పరిదహ్యతే. అయితే ఈ శ్లోకం మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమిటి అని అంటే, అర్జునుడు యుద్ధంలో నించునున్నప్పుడు తన ఆపోజిట్లో తన బ్రదర్స్, తన రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు నేను ఎలా చంపాలి, తన బాడీలో డిఫరెంట్ చేంజెస్ అన్నవి జరుగుతాయి. శ్లోకం యొక్క అర్థం ఏమిటి అని అంటే, అర్జునుడిలో జరుగుతున్న చేంజెస్ విచార్ కొద్దిగా డిజీగా ఫీల్ అవుతున్నాడంట. స్టెబిలిటీ లేదు, అక్కడ రథం మీద నించున్నాడు కానీ కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తున్నాయి. అట్లనే చర్మం అంతా మండుతోందంట, చేతులు చల్లబడిపోతున్నాయి, చెమటలు పడుతున్నాయి, విల్లును సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు, గొంతు నోరు ఎండిపోతున్నాయి, గుండె కొద్దిగా వేగంగా కొట్టుకుంటోంది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉండే అర్జునుడిలో జరుగుతున్న ఈ మార్పు చేర్పులన్నీ మా సైకాట్రీ పుస్తకంలో యాంగ్జైటీ డిసార్డర్ కింద రాసుండే సిమ్టమ్స్ అన్ని. ఈ గుండె కొట్టుకోవడానికి, ఈ చర్మంలో జరుగుతున్న చేంజెస్ ని టింగ్లింగ్ సెన్సేషన్స్, అట్లానే గొంతు నోరు ఆరిపోవడానికి, డ్రైనెస్ ఇన్ ద